మిల్లర్లు ముదిరిపోయారు. ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. అదేమంటే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. మిల్లర్ల ఎత్తుగడలను అడ్డుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైస్ మిల్లర్లు సర్కారు ఖజానాకు భారీ చిల్లు పొడిచారు. సీఎంఆర్ బియ్యం తిరిగి సర్కారుకు అప్పగించే విషయంలో అధికార యంత్రాంగం ఉదాసీనత వల్ల కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఏకంగా కోట్ల రూపాయల బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. తిరిగి సర్కారుకు చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో 87 కోట్ల రూపాయల ధాన్యం మాయమైంది. పైగా కొందరు మిల్లర్లు పూర్తిగా ఎగ్గొట్టేందుకు అవసరమైన అన్ని ఎత్తులు వేస్తున్నారు. ఈ అంశంలో అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఏకంగా 133.78 కోట్ల బియ్యం పెండింగ్ లో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ ఇవ్వడం లేదు. 2022-23 యాసంగి సీజన్ నుంచి సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయాయి. ఆ సీజన్ లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు రాగా కెపాసిటీకి మించి మిల్లులకు కేటాయించారు. అదే అదునుగా మిల్లర్లు వడ్లను అమ్ముకుని కోట్లలో సొమ్ము చేసుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం కేటాయిస్తారు. ఆ వడ్లను మిల్లింగ్ చేసి క్వింటాలకు 68 కిలోల చొప్పున బియ్యం అప్పగించాలి. కానీ కొంతమంది మిల్లర్లు వడ్లను పక్కదారి పట్టించగా మరికొందరు మిల్లింగ్ చేసి బియ్యం అమ్ముకున్నారు. అప్పటి సర్కారు నిర్లక్ష్యం కారణంగా పౌర సరఫరాల శాఖ అప్పుల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ రికవరీపై ఫోకస్ పెట్టింది. మిల్లర్లకు పలుమార్లు గడువు ఇచ్చినా బియ్యం అప్పగించకపోవడంతో జిల్లాలోని 20 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అయినా వారు స్పందించడం లేదు. దీంతో సీఎంఆర్ రికవరీ చేయడానికి సివిల్ సప్లై అధికారులు తంటాలు పడుతున్నారు. ఆర్ఆర్ యాక్ట్ క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు మిల్లర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2022-23 సీజన్ లో మిల్లుల కెపాసిటీకి మించి వడ్లు కేటాయించారని, ఆరు బయట నిల్వ చేయడంతో పాడయ్యాయని, సరిపడా టైం ఇవ్వకుండానే కేసులు పెట్టారని రకరకాల సాకులు చెబుతూ కోర్టును ఆశ్రయించారు. కొందరు మిల్లర్లు స్టే తెచ్చుకొని దర్జాగా తిరుగుతున్నారు. అయితే కౌంటర్ కేసులు ఫైల్ చేయడంలో సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మేమంటున్నాం, ఇప్పటికే పాత రైస్ మిల్లర్లకు ఇచ్చిన వడ్లు ఉన్నాయో ఆ వడ్లని రీసైక్లింగ్ పేరుతోని సీఎంఆర్ పేరుతోని ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బియ్యాన్ని ఏదైతుందో ఇప్పటి వరకు అనేక రైస్ మిల్లర్లు అప్పచెప్పలే. దాదాపు దాని వ్యాయామం 2,000 కోట్లకు పైచిలుక దాని డబ్బులు లాభం ఉంటుంది. ఆ లాభాన్ని కూడా ప్రభుత్వానికి ఆ డబ్బులు అప్పచెప్పకుండా మళ్ళీ ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న రైస్ మిల్లర్లు ఉన్నారో ఆ రైస్ మిల్లర్లనే మళ్ళీ మీరు రైతుల దగ్గర వడ్లు తీసుకోమని రైతుల దగ్గర పంపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం, ఇప్పటికే జిల్లాలో దాదాపు 39 రైస్ మిల్లర్లు ఉంటే తూతూ మాత్రంగా నామాత్రంగా 1-2 రైస్ మిల్లర్ల మీద కేసులు పెట్టేసి మేము ఆపుతున్నాం చేస్తున్నామని ప్రభుత్వాలు పగడ్బాలు పలుకుతున్నాయి. సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన పర్యవేక్షణ చేయవలసిన ఎంఆర్ఓలు కానివ్వండి, ఎమ్మెల్యే స్పైట్లు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, సంబంధిత రాజకీయ నాయకులు కానివ్వండి దీని మీద పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతా ఉన్నారు. మేము ఎందుకు అంటున్నామంటే రైతన్నల దగ్గర తీసుకునే వడ్లున్నాయో ఆ వడ్లునే రీసైక్లింగ్ పేరుతోని ప్రభుత్వాన్ని వెంటనే అప్పచెప్పాలి. ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎప్పటికప్పుడు సీజన్ల ప్రారంభంలో ధాన్యం కొనుగోళ్లు, కేటాయింపులు, మళ్లీ పాత వాటికి సంబంధించి మిల్లర్ల బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం మంచిర్యాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించారు. వీరు సీఎంఆర్ తిరిగి ఇవ్వకపోయేసరికి మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని వేలం వేసి ఈ టెండర్ల ద్వారా బిడ్డర్లకు అప్పగించారు. 14 నెలల్లోపు మిల్లర్లు ఆ ధాన్యాన్ని బిడ్డర్లకు అప్పగించాలి. ఏళ్లు గడుస్తున్నా ఆ పని చేయకపోవడంతో విజిలెన్స్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేశారు. 87 కోట్ల రూపాయల విలువ చేసే 30 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
2 రోజుల క్రితం కలెక్టర్ దీపక్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. బాకీ ఉన్న ధాన్యాన్ని వెంటనే ఇచ్చేయాలని ఆదేశించారు. అయితే మిల్లుల్లో ధాన్యం ఉందా లేదా అని తెలుసుకోకుండా ఈ వేలం వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం లేదని తెలిస్తే తమకే ఇబ్బంది అవుతుందన్న సంగతి గ్రహించి ఈ వేలం ప్రక్రియ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వాస్తవంగా మిల్లర్లు అప్పటికే ఆ ధాన్యాన్ని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మాతేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్ 6.53 కోట్లు, సోమేశ్వర రైస్ మిల్ 5.02 కోట్లు, శ్రీ రాజరాజేశ్వర మోడ్రన్ రైస్ మిల్ 3.45 కోట్లు, వెంకటరమణ రైస్ మిల్ 6.01 కోట్లు, దుర్గా ఇండస్ట్రీస్ 10.81 కోట్లు, అన్నపూర్ణ ఆగ్రో మోడర్న్ రైస్ మిల్ 3.17 కోట్లు, బిఎస్వై రా రైస్ మిల్ 19.07 కోట్లు, బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ 8.32 కోట్లు, సత్యశివ ఆగ్రో ఇండస్ట్రీస్ 5.22 కోట్లు, ఈశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ 2.56 కోట్లు, మణికంఠ రైస్ మిల్ 3.16 కోట్లు, శ్రీ లక్ష్మీ నరసింహ మోడర్న్ రైస్ మిల్ 3.08 కోట్లు, శ్రీ వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీస్ 8.33 కోట్లు, జయయోగేశ్వర ఇండస్ట్రీస్ 9.06 కోట్లు, హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ 17.77 కోట్లు, నీలం బ్రదర్స్ మోడర్న్ రైస్ మిల్ 2.04 కోట్లు, శ్రీలక్ష్మి శ్రీనివాస రైస్ మిల్ 4.34 కోట్లు, వాసవి మాత ఆగ్రో ఇండస్ట్రీస్ 15.74 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆయా బకాయిల వసూళ్ల కోసం ఆస్తులు రికవరీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే మిల్లర్లు వీటిని పూర్తిగా మింగేసి ఏళ్లు గడుస్తున్నా నేటికి కఠిన చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లలో బకాయిలు పేరుకుపోయేలా సంబంధిత మిల్లు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించిన వెంటనే ఆస్తులు జప్తు చేయకపోవడం వల్ల కొందరు మిల్లర్లు ఆస్తులను ఇతర పేర్ల మీద బదలాయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు రికవరీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.